అండి గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. దీనిలో 2 స్పూన్ల నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. తక్కువ మంట మీదే ఎర్రగా వేయించుకోవాలి. ఈ కప్పుతో 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. దీనిలో 4 గ్లాసుల నీరు పోయాలి. 1 కప్పు రవ్వకండి 4 గ్లాసుల నీరు పోయాలి. రవ్వ ఉడుకుతుంది. ఈ లోపల జీడిపప్పు వేయించుకున్నాను. 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార పోస్తున్నానండి. రవ్వ ఉడికిందండి. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార ఇందాక పోసాను. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేస్తున్నాను. స్వీట్ తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చండి. 1/2 కప్పు బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే 1/2 కప్పు పంచదార వేసుకోవచ్చు. ప్రసాదం రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.